హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నగేష్ టెక్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏషియన్ పెయింట్స్ కంపెనీలో అయితే మనకి మల్టిపుల్ ఇంజనీరింగ్ పొజిషన్స్ అయితే వేకెన్సీ ఉన్నాయండి. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఉన్నాయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదేవిధంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుందంటే కంపల్సరీగా షేర్ చేయడానికి ట్రై చేయండి. సో ఏమాత్రం డిలే చేయకుండా మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మనకి అర్జెంట్ వేకెన్సీ ఏమండి, ఇమీడియట్లీ జాయినింగ్స్ ఎవరైతే ఇమీడియట్గా జాయినింగ్ అవుతున్నారో వాళ్ళకైతే తీసుకుంటున్నారండి. సో మనకి కంపెనీ వర్క్ లొకేషన్ వచ్చేసరికి మనకి పటాన్ చెరువు అండి. సో మనకి ఏషియన్ పెయింట్స్ కంపెనీలో వర్క్ అనమాట ఇది. సో ఇంజనీరింగ్ లా మెక్లిన్ ఇండియా ప్రైవేటెడ్ లిమిటెడ్. పేరోల్ వచ్చేసరికి మనకి శాలరీ వచ్చేసరికి పేరోలు లా మెక్లిన్ ఇండియా ప్రైవేటెడ్ లిమిటెడ్ వాళ్ళు ఇస్తారు. సో మనకి వర్క్ అయితే మనకి ఏషియన్ పెయింట్స్లో అయితే మనకి జాబ్ అయితే ఉంటుంది. సో పొజిషన్స్ వచ్చేసరికి మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే 2 వేకెన్సీ ఉన్నాయండి. సో అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ 2 వేకెన్సీ ఉన్నాయండి. సో నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ 2 వేకెన్సీ ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ 2 వేకెన్సీ ఉన్నాయండి. సో ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్లో ఎవ్రీ డిపార్ట్మెంట్లో అయితే 2 వేకెన్సీ అయితే ఉన్నాయండి. సో దీనికి వచ్చేసరికి మనకి క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిప్లొమా కానీ, బీటెక్ కానీ, ట్రిపుల్ మెకానికల్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మినిమం 3 నుంచి 5 years అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రియల్ సర్వీస్లో ప్రాజెక్ట్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సైట్లో ఉండాలన్నమాట. శాలరీ బేస్డ్ ఆన్ మినిమం అయితే 50K అండ్ టేక్ హోమ్ ఉంటుంది. ప్లస్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కంపెనీలో ఉన్నంతసేపు. సో అకామిడేషన్ కూడా మేబీ ఇవ్వచ్చు, లేకపోతే లేదు. సో లొకేషన్ వచ్చేసరికి మనకి ఏషియన్ పెయింట్స్ పటాన్ చెరువు అనమాట. సో నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే నేను డైరెక్ట్గా HR నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీ ప్రొఫైల్ ఏదైతే ఉంటుందో మీ రెజ్యూమ్ కానీ, సో వాళ్ళకైతే రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసి ఆ నెంబర్కి, సో తర్వాత వాళ్ళకైతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫర్దర్గా ఫోన్ చేసి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. సో మన వీడియో ఇప్పటివరకు లైక్ చేయండి. సో ఇదండి ఈరోజు టాపిక్ అనమాట. ఏషియన్ పెయింట్స్లో మల్టిపుల్ ఇంజనీరింగ్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో నేను డైరెక్ట్గా HR డీటెయిల్స్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీకు ఏదైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్నా ఫస్ట్ అయితే మీ రెజ్యూమ్ పంపించండి. మీ రెజ్యూమ్ పంపించిన తర్వాత కాల్ బ్యాక్ చేయండి. సో ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు జాబ్ అప్డేట్స్. నెక్స్ట్ జాబ్లో మళ్ళీ కలుద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో యూస్ఫుల్ ఉందంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ గ్రేట్ డే.